ఒకదిన యవనస్తుల సహవాసంకు ఇచ్చేసిన వారందరికీ యేసు ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మిమ్మల్ని అందరినీ మరోసారి మేము ఇక్కడ చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ మన చర్చిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే ఒకదిన యవనస్తుల కూడికను మరోమారు ఈ సంవత్సరం కూడా జయప్రదంగా జరుపునట్లు నిశ్చయించినాము. మనందరము ఈ యవనస్తుల కూడికను దేవుని మహిమకరంగా జరుగులాగున ప్రార్థనలో ఏకీభవించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. మన సంఘ కాపరైన రెవరెండ్ డాక్టర్ జి మనోహర్ గారు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఈ దినమంతా కూడా నాతో కలిసి మీరు ప్రార్థన చేసి దేవుడిని మీరు కూడా అడగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మహాగణుడా, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ అపార కృపను బట్టి ప్రేమను బట్టి వందనాలు. మేమేమై ఉన్నామో అంత మీ కృప. ఈ దినమంతా కూడా 8:30 ఈ గంటల నుండి సాయంకాలం 5 వరకు బిడ్డలు ఉంటుండగా వారికి ఆరోగ్యమును శక్తిని ప్రసాదించమని సాతాను శక్తులన్నీ లయపరిచి వస్తున్న నీ సేవకుడు తండ్రి స్పీకర్ గారిని బట్టి వందనాలు. ఆ బిడ్డతో మీరుండి ఏ మాతో మాట్లాడాలో అది మీరు మాట్లాడమని, బిడ్డల్ని స్థిరపరచమని, వస్తున్నటువంటి అనేక గ్రామాలను వస్తున్న ప్రతి ఒక్కరితో మీరు తోడుండి, వారి ప్రయాణంలో తోడుగా ఉండి, ఎండ తాల్మి తప్పించిన ఇక్కడ ముందుగా వచ్చిన వారందరినీ కూడా బట్టి వందనాలు. పాటలు పాడుతున్నటువంటి మా బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ కొయర్ను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ముఖ్యంగా అనిల్ బాబు డైరెక్టర్ గారు, యూత్ డైరెక్టర్ గారిని, ఫసూనా గారిని, బిడ్డల్ని దీవించి ఈ దినం జడ్జిలుగా ఉంటున్న వారందరిని బట్టి, పెద్దలు సెక్రటరీ గారు, ట్రెజరర్ గారిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినమంతా కూడా మీ యొక్క కృపతో మమ్మల్ని తండ్రి ఆదరించి మీ అరచేతిలో చిక్కుకోమని యేసువారి దివ్య నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అనండా. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. మన మధ్య జానన్ ఉన్నారు. మన సంఘ కొయర్ వారు, సంఘ యూత్ వారి ఆధ్వర్యంలో పాటలు పాడి వినిపిస్తారు. ఈ సమయాన్ని జానన్నకి అప్పగిస్తున్నాను. మరొకసారి 2018వ సంవత్సరంకి యూత్ రిట్రీట్కి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నారు. చాలా త్వరగా మాకన్నా ముందు మీరే వచ్చారు. ఎందుకు వచ్చారో మీకే తెలుసు. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ప్రైజ్ ఉంటుంది కదా. గుడ్. ఇప్పుడు దేవుని నామం మహిమ కలిగినట్టు అందరము వచ్చిన పాట, మెచ్చిన పాట హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. ఎంతమందికి వచ్చా పాట? దానిలో ఎవరు ఉన్నారా? ఓకే, గుడ్. లెట్ us సింగ్ జాయ్ఫుల్లీ, ఎంథూజియాస్టికలీ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. చప్పట్లు కొడతా దేవుని నామాన్ని మహిమపడతామని అందరం లేచి నిలబడి పాడదాం ఈ ఒక్క పాట అందరం. Let us give reverence to Lord Jesus Christ. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఎల్లప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. Praise you, Heavenly Father. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము.
హల్లసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశం నుండి మన్నాను పంపించిన దేవుణ్ణి స్తుతించేదాము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపి ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ప్రైజ్ ది లార్డ్. యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి అనే సాంగ్ నంబర్ 9 పాడుకుందాం. లెట్ us clap and sing to the Lord. యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి. యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము. పాడదాం. యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి. యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము. పాట పాడేదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం. పాట పాడేదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం. యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వము జగతికి. యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము. Praise you, Jesus. పలు రకాల మనుషులు పలు విధాలు పలికిన మాయలెన్నో చేసిన లీలలెన్నో చూపిన పలు రకాల మనుషులు పలు విధాలు పలికిన మాయలెన్నో చేసిన లీలలెన్నో చూపిన యేసులోనే
బలము లేని వారికి బలమునిచ్చు దేవుడు, కృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు. బలము లేని వారికి బలమునిచ్చు దేవుడు, వారిని లేవనెత్తు దేవుడు. యేసులోనే నిత్య రాజ్యం, యేసులోనే విడుదల, యేసులోనే నిత్య రాజ్యం, యేసులోనే విడుదల. యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి, యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము. మరొకసారి యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి, యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము. పట్ట పాడెదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసెదం. పాట పాడెదం ప్రభువునకు, స్తోత్రార్పణ చేసెదం. యేసే సత్యం, యేసే నిత్యం, యేసే సర్వము జగతికి, యేసే జీవం, యేసే గమ్యం, యేసే గమనము. ఎవరు వస్తారు పాడడానికి? హూ ఈస్ ద ఫస్ట్ ప్రైజ్ విన్నర్? యా ప్లీజ్. జగదీష్ నా పేరు. సంఘం అండి, కర్మేల్ చర్చ్ ఇక్కడికే వస్తుంది. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. గుడ్. నా పేరు నవీన, మేము సెకండ్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ నుంచి వచ్చాం. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. ఏసే సత్యం, ఏసే నిత్యం, ఏసే సర్వము జగతికి, ఏసే జీవం, ఏసే గమ్యం, ఏసే గమనము. పాట పాడెదం ప్రభువునకు, స్తోత్రార్పణ
క్లాప్స్ కొడతామా? చాలా చక్కగా పాడారు పిల్లలు. ఫస్ట్ టైం అంటే మేము మంచి ట్రైనింగ్ ఇస్తున్నాం, చూసారా? వెరీ గుడ్. ఇప్పుడు సతీష్ గారికి మన పాస్టర్ గారు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. జగదీష్ కర్మేల్ మందిరం నుంచి వచ్చారు. క్లాప్స్ కొడదామా జగదీష్కి? గుడ్. నెక్స్ట్ సాంగ్, సువార్తను ప్రకటించవా, సునాదం వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరించవా. ఇట్లా ఇద్దరికి ఛాన్స్ ఏమో, ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే ఫస్ట్ టైం ఎంకరేజ్మెంట్ కోసం ఇచ్చాము. ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకే, ఓకేనా? ప్రైజ్. గుడ్. రైట్. సాంగ్ నంబర్ 6 అండి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపింపవా, సిలువను ప్రకటించవా, దాని విలువను వివరింపవా. సోదరి లేలిమ్ము సోదరి, నీలో ఆత్మను ఆర నీకు, ఎదలో పాపము చేర నీకు. ఆత్మను ఆర నీకు, ఎదలో పాపము చేర నీకు. నీలో ఆత్మను ఆర నీకు, ఎదలో పాపము చేర నీకు. నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. నిన్ను నమ్మిన యేసయ్యకు నమ్మక ద్రోహం చేయుదువా. లేలిమ్ము సోదరి, లేలిమ్ము సోదరి. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు. సుఖము సౌఖ్యము కోరి నీవు సువార్త భారము మరచినావు. నీవే కదా ఆ యేసుకు సాక్షివని తెలుసుకో. నీవే కదా ఆ యేసుకు సాక్షివని తెలుసుకో. అయితే లేలిమ్ము సోదరి, లేలిమ్ము సోదరి. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటింపవా, దాని విలువను వివరింపవా. సువార్తను ప్రకటింపవా, సునాదము వినిపించవా, సిలువను ప్రకటించవా, దాని విలువను వివరించవా. అయితే లేలిమ్ము సోదరి,
హల్లెలూయా. రండి యువతి యువకులారా, సిలువదారి పోవా, రారాజు యేసు రాజు రాజ్యం, రయముగాను వచ్చునంచు చాట. రండి యువతి యువకులారా, నేలెండి సిలువదారి పోవా, రారాజు యేసు రాజు రాజ్యం, భయముగాను వచ్చునంట చాట. రండి యువతి యువకులారా. మారుతున్న నేటి సమాజంలో మారనట్టి యేసు శక్తి చూపను. మారు మనసి పొంది నీవు వేగా, మార్గదర్శి యేసు దారి పోవా, మానవాళి మనసు వెళ్ళ మార్చి మంచి సమాజం రండి యువతి యువకులారా, నేలెండి సిలువదారి పోవా, రారాజు యేసు రాజు రాజ్యం, దయముగాను వచ్చునంచు చాట. జీవికి ఓ ప్రేమమూర్తి యేసు ప్రేమ చూపను. ఓ ప్రేమ లేని నేటి సంఘ జీవికి ఓ ప్రేమమూర్తి యేసు ప్రేమ చూపను. ప్రేమ శ్రేష్టమైన ప్రేమదారి, రండి యువతి యువకులారా, నేలెండి సిలువదారి పోవా, రారాజు యేసు రాజు రాజ్యం, దయముగాను వచ్చునంచు చాట. రండి యువతి యువకులారా, నేలెండి సిలువదారి పోవా, రారాజు యేసు రాజు రాజ్యం, దయముగాను వచ్చునంచు చాట. రండి యువతి యువకులారా. ప్రైజ్లో నా పేరు ఎస్తేర్. ఐ కేమ్ ఫ్రమ్ GMC గిద్యోన్ ఫెలోషిప్.
రారండి యువతి యువకులారా, లేలండి సిలువ దారిపోవా. రారండి యువతి యువకులారా, లేలండి సిలువ దారిపోవా. రారాజు యేసు రాజ్యం పాగం, రయముగాను వచ్చునంట చాటం. ఓ మారుతున్న నేటి సమాజములో, ఓ మారనట్టి యేసు శక్తి చూపను. మారు మనసు పొంది నీవు వేగా, మార్గదర్శి యేసు దారిపోవా. మానవాళి మనసు నెల్ల మార్చి, మంచి సమాజంబు నిర్మింపన్. వెరీ గుడ్. క్లాప్స్ కొడదామా ఎస్ఆర్కి? జ్యోతక్ గారు ఉన్నారు. జ్యోతక్ గారు వచ్చి ప్రైజ్ ఇవ్వాల్సింది కూర్చొని. ఎస్ఆర్ గారు మీరు ఇక్కడే ఉండండి. చాలా చక్కగా పాడారండి మీరు. వెరీ గుడ్. ఓకే అన్న, పాటలు ఒకటే నానబాకండి, ఇంకా చాలా ఉన్నాయి మీకోసం. విజయోత్సాహమే యెరూషలేమా, విజయగానమే నీ జీవితం అంతా. చప్పలు కొట్ట దేవుని నామం పడతామండి అందరం. లెట్ us clap and praise his name. విజయోత్సాహమే యెరూషలేమా, విజయగానమే నీ జీవితమంతా. విజయోత్సాహమే యెరూషలేమా, విజయగానమే నీ జీవితమంతా. యెరూషలేమా, 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 యెరూషలేమా. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. ఈ సాంగ్ అయిన తర్వాత ఒక ప్రశ్న కూడా ఉంటుంది. యు విల్ హావ్ వన్ క్వశ్చన్. యెహోవాయే నీ వెలుగు, ఆయనే నీ భూషణము. యెహోవాయే నీ వెలుగు, ఆయనే నీ భూషణము. శాశ్వత శోభాతిశయము, నిత్యానందము నీ సొంతము. శాశ్వత శోభాతిశయము, నిత్యానందము నీ సొంతము. యెరూషలేమా, 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 యెరూషలేమా. యెరూషలేమా. నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు, వర్ధిల్లుదురు. శివా నీ నామము, యూలా నీ దేశము. శివా నీ నామము, యూదా నీ దేశము. శివా
యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు. దీవించబడు నీ సంతానము ప్రఖ్యాతియే నీ గుమ్మము దీవించబడు నీ సంతానము క్షేమముండు నీ నగరులలో సమాధానమే నీ సరిహద్దులో క్షేమముండు నీ నగరులలో సమాధానమే నీ సరిహద్దులో. యెరూషలేమా 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 నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు. విజయోత్సాహమే యెరూషలేమా విజయగానమే నా జీవితమంతా విజయోత్సాహమే యెరూషలేమా విజయగానమే నీ జీవితమంతా. అందుకే యెరూషలేమా 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 నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు. ఓకే, హూ ఇస్ నెక్స్ట్? విజయోత్సాహమే యెరూషలేమా విజయగానమే నీ జీవితమంతా విజయోత్సాహమే యెరూషలేమా విజయగానమే నీ జీవితమంతా యెరూషలేమా 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 నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు. యెరూషలేమా 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 నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు వర్ధిల్లుదురు. క్లాప్స్ కొడదామా సిస్టర్స్? వెయిట్ చేయండి. ఇక్కడ ఈ సాంగ్ ఎక్కడ కాపీ కొట్టడానికి లేదండి. ఎందుకు తెలుసా మీకు? ఈ సాంగ్లో రహస్యం పిల్లలు ఇప్పుడే విని పాడారు. ఐ రియల్లీ కంగ్రాచులేట్ దెమ్. ఈ సాంగ్ మా చర్చి అనితక్క గారు మాంటీ ఇద్దరు కలిసి రాసి ట్యూన్ చేసిన సాంగ్ ఇది. ఇది ఎవరికి తెలియదు ఈ పాట. అందుకని పిల్లలిద్దరు క్లాప్స్ కొడదాం. ఇది కేవలం సారు. ఇప్పుడు మన మధ్యన నివేదిత అక్క ఉన్నారు. నివేదిత అక్క వచ్చి వాళ్ళకి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. రియల్లీ ఐ కంగ్రాచులేట్ సిస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈ సాంగ్ అందరూ లేచి నిలబడి క్లాప్స్ కొడతా పాడదామండి. ఈ సాంగ్ నెంబర్ 10. దీనికోసం ఎంతమంది వస్తారో చూద్దాం. ఓకే, రైట్, లెట్స్ ప్రైజ్ హిస్ నేమ్. Let us worship His name.
అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును. అనుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. యేసే మార్గము, యేసే సత్యము, యేసే జీవము. నీవే నీవే నా మార్గము, నీవే నీవే నా సత్యము, నీవే నీవే నా జీవము, నీవే నీవే నా రక్షణ, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా సంగీతము, నీవే నీవే నా సంతోషము, నీవే నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. Let us clap together, youth. Come on, let us rejoice in Lord. Everybody, come on. నీవే నీవే నా కట్టము, నీవే నీవే నా కిరీటము, నీవే నీవే నా కవచము, నీవే నీవే నా కేడము, నీవే నీవే నా నిరీక్షణ, నీవే నీవే నా ఆశ్రయం, నీవే నీవే నా శృంగము, నీవే నీవే నా సంప. అయితే యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, యూదుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనబడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను Claps కొడతామండి. Let us encourage. యావే నిన్ను కనపడుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను కనపడుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా
clap. Come on, youth. Come on, encourage. నిన్ను కనపరుతును యావే, నిన్ను స్తుతిస్తును యావే, నిన్ను కనపరుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. ఓకే, క్లాస్ కొడతాం పాపకి. మీ పేరండి? Claps కొడదాం. Let us encourage అమ్మా. మీ యూతే మీరే ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. లార్డ్. నేటి యవనస్తుల సహవాసానికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి యేసు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాం అండి. ప్రత్యేకంగా బయట సంఘాల నుంచి వచ్చిన బిడ్డలకి, సంఘ కాపుర్లకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మనం యవనస్తుల కూడికను ప్రారంభించుకుంటున్నాము. ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరిచాము, గణపరిచాము. అందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. నౌ ఐ ఆమ్ గోయింగ్ టు స్టార్ట్ టుడే యూత్ రిట్రీట్ ప్రోగ్రామ్. ఐ రిక్వెస్ట్ రెవరెండ్ డాక్టర్ బి ప్రభాకర్ రావు గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డాస్. అందరూ చప్పట్లు కొట్టండి. రేష్మా గారు వచ్చి బొకేతో అన్నకి ఆహ్వానాన్ని పలుకుతారు. అందరు క్లాప్స్ కొట్టాలండి. సంఘ సెక్రటరీ గారైన బి ప్రభాకర్ రావు గారికి అప్పగిస్తున్నాను. దేవునికి వందనాలు. ఈ దినం యూత్ రిట్రీట్ ప్రోగ్రాంకై ఏర్పాటు చేసిన దేవదేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీ అందరూ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. వెల్కమింగ్ టు ద గెస్ట్ అని చెప్పి మనకిచ్చారు. కాబట్టి గెస్ట్ని నేను పిలిచేటప్పుడు దయచేసి వారందరూ డయాస్ మీదకి రావాలని మనవి చేస్తున్నాను. బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ ట్రెజరర్ శ్రీ ఆర్డి జయకుమార్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. అలేఖ్య ప్రెజ్వల్ గారు బొకే ఇవ్వాల్సిందిగా యూత్ రిట్రీట్ కోరి ఉన్నారు. థ్యాంక్ యూ. తరువాత మన బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ పాస్టర్ గారైన రెవరెండ్ డాక్టర్ జి మనోహర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. షైనీ దయచేసి పాస్టర్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. స్పీకర్ పాస్టర్ స్వెన్ ఎడ్విన్ గారు కూడా వచ్చి ఉంటే దయచేసి వేది మీదకి రావాలి. లేకపోతే వారు వచ్చినప్పుడు మరలా వారిని డయాస్ మీదకి పిలుస్తాం. ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసే ముందు మన చీఫ్ పాస్టర్ గారైన రెవరెండ్ డాక్టర్ మనోహర్ గారు ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకున్నాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మీ అపార కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు. యూత్ రిట్రీట్ని తండ్రి ప్రారంభిస్తుండగా ప్రారంభకులు మీరు, దీన్ని తండ్రి చక్కగా ముగించేవారు మీరు, ఆల్ఫా ఒమేగా మీరు. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వేదిక మీద ఉన్నటువంటి బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ మా సెక్రటరీ గారిని, మా ట్రెజరర్ గారిని బట్టి, సంఘ పెద్దలందరిని బట్టి, యూత్ డైరెక్టర్స్ని బట్టి, అలాగే క్వైర్ని బట్టి, ఈరోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క యవ్వన బిడ్డను బట్టి, వారి యొక్క కుటుంబాలను బట్టి, గెస్ట్ స్పీకర్గా వచ్చినటువంటి నాయన తండ్రి, నీ సేవకుడైనటువంటి నీ దాసుని
తండ్రి మా ప్రభు ఆయన బట్టి వందనాలు. మరి ఆయన వర్తమానాన్ని వినటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉంటుండగా ఈ దినం యవనస్తులతో మీరు మాట్లాడి ఈ దినమంతా కూడా మీ యొక్క తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గాయపడిన హస్తానికి అప్పచెపుతూ దీవించి ఆశీర్వదించిన ఆయన ప్రతి ఈవెంట్ ప్రతి కార్యక్రమం మా ప్రభా చక్కగా మీరు జరిగించిన ఆయన మీకే ఘనత మహిమ ప్రభావాలు ఆర్భాటిస్తూ యేసువారి దివ్యనామంలో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. దయచేసి గమనించండి, యూత్ రిట్రీట్ కార్యక్రమము చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న కార్యక్రమం. ఎందుకంటే బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ సంఘము లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క యూత్ రిట్రీట్ ప్రోగ్రాం జరిపించుకున్నాం. చాలా శ్రమపడ్డారు. మరి యూత్ డైరెక్టర్ అనిల్ బాబు, వారి సతీమణి, యూత్ మెంబర్స్ అందరూ కూడా ఆ యొక్క కష్టం చూశాము. మరి ఈ సంవత్సరం కూడా చాలా వ్యయ ప్రయాసాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయండి, కార్యక్రమం అంతట్లో పాల్గొనండి, దేవుని యొక్క దీవెనలు పొందాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఈ సమయంలో సింగింగ్ టీం ఒక మంచి పాటను పాడవలసిందిగా యూత్ డైరెక్టర్ గారు కోరుచున్నారు. కాబట్టి దిస్ ఈజ్ ది టైమ్ ఫర్ సింగింగ్ టీమ్. ఈ పాటని రచించి స్వరకల్పన చేసింది మా అక్క సంధ్యా శాంసన్ గారు. ఇక్కడే పక్కనే ఉన్నారు. అక్క వచ్చినారు. అందరం క్లాప్స్ కొడతామా అక్కకి? ఓకే. దీన్ని ట్యూన్ చేసి మ్యూజిక్ చేసింది బిల్లీ శాంసన్ గారు, ఇంకా రాలేదు. క్వైర్ డైరెక్టర్ అదేవిధంగా గుర్రం మనోహర్ కుమార్ గారు దీన్ని ట్యూన్ చేశారు. మ్యూజిక్ బాయ్ బిల్లీ శాంసన్, జోయల్ శామ్. ఓకే, సాంగ్ నంబర్ 1 థీమ్ సాంగ్. యువత ప్రభు సేవలో ఏది నీ ఘనత. ఓకే. సేవలో ఏది
కలిసి ఈ పాట మనతో ఏకీభవించి పాడండి. మీ గురించి రాసిన పాటే. యువత ఓ యువత, ఏది మీ ఘనత? క్రీస్తు మనసును ఎరిగి క్రీస్తు మాటలందు నిలిచి క్రీస్తు మనసుని ఎరిగి క్రీస్తు మాటలందు నిలిచి క్రీస్తు బాటలో నడచి క్రీస్తు చెంత చేరి విడువక విశ్వాసముతో నడుచుకొనుమా. క్రీస్తు బాటలో నడచి క్రీస్తు చెంత చేరి విడువక విశ్వాసముతో నడుచుకొనుమా. దేవుని కృపలో నిత్యము నిలుచుండుమా. దేవుని కృపలో నిత్యము నిలుచుండుమా. యువత ఓ యువత, ప్రభు సేవలో ఏది నీ ఘనత? యువత ఓ యువత. క్రీస్తు యేసు సైనికులై సిలువను ధరించి క్రీస్తు యేసు సైనికులై సిలువను ధరించి శోధనలను జయించి దైవ శక్తిని పొంది నీరునైగలలో క్రీస్తు ధ్వజముతో శోధనలను జయించి దైవ శక్తిని పొంది నీరునైగలలో క్రీస్తు ధ్వజముతో సత్య మార్గమందు నిలసాగిపోవా. సత్య మార్గమందు నిలసాగిపోవా. యువత ఓ యువత, ప్రభు సేవలో ఏది నీ ఘనత? యువత ఓ యువత, ప్రభు సేవలో ఏది నీ ఘనత? సంగములో ఏది నీ బాధ్యత? సంగములో ఏది నీ బాధ్యత? నాదు యేసుకు లోబడి నడువుమా. నాదు యేసుకు లోబడి నడువుమా. అపవాదిని యేసుతో ఎదిరించుమా. అపవాదిని యేసుతో ఎదిరించుమా. యువత ఓ యువత, ప్రభు సేవలో ఏది నీ ఘనత? యువత ఓ యువత. బ్యాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ సంఘం మంచి కార్యక్రమాలని ఎన్నుకొని వాటన్నిటిని అమలు జరుపుతున్నది. దేవునికి వందనాలు. ఈ సమయంలో సెక్రటరీ ట్రెజరర్ యొక్క గ్రీటింగ్స్ ప్రింట్ చేశారు యూత్ రిట్రీట్ వారు. 2-3 మాటలు గ్రీటింగ్స్ తప్పకుండా చెప్పాలి. మీరందరూ కూడా మేము చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించాలని నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే సంఘాన్ని నడపడం చాలా కష్టమైన పని. దేవుడు ఆయన పరిచర్య కొరకు మమ్మలను ఈ సంవత్సరం వాడుకుంటున్నాడని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదం తప్ప మా యొక్క ఇష్టము కోరికలేం కాదు. దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడో ఆయన చిత్త ప్రకారం నడిపిస్తాడు. ఈ సమయంలో గ్రీటింగ్స్ చెప్పాలని వారు రిక్వెస్ట్ చేసిన దానివలన 2-3 మాటలు గ్రీటింగ్స్ తెలిపి మనం నెక్స్ట్ ప్రోగ్రాంకి వెళదాం. దేవుని వాక్యం కొరకు మనకు
స్పీకర్ గారిని అరేంజ్ చేసుకున్నాం. మరి వారు దేవుని వాక్యం మనకందరికీ బోధిస్తారు. కానీ ఈ సమయంలో 2 దేవుని యొక్క మాటలు కూడా నేను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. దయవుంచి మీరు వినాలని మనవి చేస్తున్నాను. మరి యెషయా గ్రంథంలో మన యెషయా ప్రవక్త గారు ఈ విధంగా వాక్యంలో సెలవిచ్చారు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో 2 మాటలు 30-31వ వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథము 40 అధ్యాయము 30-31 రెండు మాటలు మనం చూస్తాం వచనాల్లో. 30వ వచనంలో బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని యెషయా గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని చెప్పి యెషయా ప్రవక్త మనకు ఈ గ్రంథంలో రాస్తున్నాడు. అదేవిధంగా 31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అని చెప్పి కూడా యెషయా ప్రవక్త చెప్పి ఉన్నాడు 31వ అధ్యాయంలో. వారు పక్షురాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని రాస్తున్నది దేవుని వాక్యంలో. యెషయా ప్రవక్తల్లోకి గొప్ప ప్రవక్త. ఆయన దేవుని చేత ఈ పలకబడిన మాటలన్నీ ఈ వాక్యంలో వ్రాయబడి ఉన్నవి. కాబట్టి యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు అని చెప్పి రాసి ఉన్నాడు. యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుతారు, కానీ వారికి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురని వెంటనే ప్రవక్త గారు తెలుపున్నాడు. యవన దశలో మేము కూడా అన్ని విషయాల్లో తొట్టిల్లడం జరిగింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు మాత్రం నూతన బలం పొందుదురని రాస్తున్నది. కాబట్టి యవన దశలో ఉన్న మీకు ఒక వాక్యాన్ని చదివి చెప్పడం మా యొక్క అదృష్టం. కాబట్టి యవనస్తులందరూ కూడా ఇది చాలా మంచి గొప్ప తరుణం. వయసు అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి రావడం కన్నా మీ యవన దశలో దేవుణ్ణి మీరు హత్తుకోవడం అనేది చాలా గొప్ప విషయం, ఆశీర్వాదకరం. అది ఎవరికి దొరకదు, ఆయన్ను ప్రేమించే వారికి మాత్రమే దొరుకుతుంది ఈ అవకాశం. వాక్యాన్ని విని దాన్ని హృదయంలో పదిలిపరుచుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయని ఎక్స్పీరియన్సు తెలియజేస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే జీవితంలో అనుభవించిన అనుభవాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో కూడా దేవుని యొక్క ఆశీర్వాదం పొందినవారు, దేవుణ్ణి కలిగిన వారు చాలా గొప్పవారు అని మనం తెలుసుకోవాలి. మరి ఈరోజు చాలా ప్రత్యేకమైన దినంగా మనం భావిస్తున్నాం. ఇంత మంచి ఆలయాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మనకందరికి కూడా ఈ ఆలయంలో ఆయన్ని ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని కలిగించిన దేవునికి వందనాలు తప్పక చెప్పుకోవాలి. ఎన్నిసార్లు దేవునికి వందనాలు చెప్పినా మనకు తక్కువే. అట్టి అవకాశం దేవుడు కలిగించాడు. మేము చదువుకునే రోజుల్లో 1966-67లో ఇంత పెద్ద ఆలయం లేదు. కింద మాత్రం మన మిషనరీస్ వచ్చి వారి దయ వల్ల పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగి ఈ స్థలాన్ని వారికి చూపించినట్లుగా మన చరిత్ర చెప్తున్నది. మన పెద్దవారు పితరులు చాలా కష్టపడ్డారు. ఈ యొక్క ఆలయం పరిశుద్ధాత్మ
పావురం వలె దిగి వచ్చి ఈ యొక్క స్థలాన్ని చూపించినట్టుగా మనకు చరిత్ర చెప్తున్నది. కాబట్టి నెల్లూరులో ఉండే ఆలయాలకెల్లా ఇది పరిశుద్ధమైన ఆలయం అని చెప్పక తప్పదు. ఎందుకంటే మిషనరీస్ అనేవారు అంకిత భావంతో, డెడికేషన్తో ఈ యొక్క మన ప్రదేశాలకు వచ్చారు. అమెరికా నుంచి వారు మంచి ఉద్యోగాల్లో ఉంటూ వాటన్నిటిని త్యజించి దేవునికి అప్పగించుకొని వారి జీవితాలు ఇక్కడికి రావడం జరిగింది. మరి వారి యొక్క దయ వలనే ఈరోజు ఈ యొక్క చిన్న ఆలయము అప్పుడు 25-30 మెంబర్స్ అటెండ్ అయ్యేవాళ్ళు ఆరాధనకు. మరి ఈరోజు మన సొంత కాళ్ళ మీద నిలబడుకొని మన సొంత దాతృత్వంతో ఇంత పెద్ద ఆలయాన్ని ఒక్కసారి ఒక 1500-2000 మంది ఇక్కడ ఆరాధించుకునే స్థలం, ఈ యొక్క మంచి కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవదేవునికి వందనాలు చెల్లించుకోవాలి, మరి ఒకసారి చెల్లించుకోవాలి. గొప్ప ఆలయాన్ని అనుగ్రహించాడు. అదేవిధంగా గొప్పవారిని కూడా, గొప్ప మనస్సు కలవారిని కూడా మన ఆలయానికి దేవుడు అనుగ్రహించాడు. వారి యొక్క దాతృత్వం చాలా గొప్పది. వారి చేయి చాపితే ఇవన్నీ జరిగినాయి. ఈ ఫుల్పీట్ యొక్క మీకు తెలుసో తెలీదో ఒక ఫ్యామిలీ దగ్గర 3 to 4 lakhs ఇచ్చి ఈ టీక్ వుడ్తో, ఫస్ట్ క్లాస్ టీక్ వుడ్తో ఇవన్నీ చేయించడం ఒక జరిగింది ఒక ఫ్యామిలీ. అట్లా ప్రతి ఫ్యామిలీస్ కూడా వాళ్ళ దాతృత్వంతో ఇవన్నీ మనకు దేవుడు దయచేశాడు. వాడి హృదయం ఎంత గొప్పదో ఒకసారి మనం వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. మరి మన పెద్దవారు వారి యొక్క మంచి హృదయంతో, డెడికేషన్తో ఇక్కడికి చేరి మన వాళ్ళందరినీ క్రైస్తవులుగా, దేవుణ్ణి వెదికేవారుగా, దేవుణ్ణి చూచేవారుగా వారు తయారు చేశారు. అందుకని ఇప్పుడు ఇంత గొప్ప సంఘంగా మనది ఉంది. ఈ పరిశుద్ధ ఆలయంలో ఎవరైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆయన హృదయంలో చేర్చుకొని ఏది అడిగినా దేవుడు వారికి ఇస్తున్నాడు, ఆ సాక్ష్యాలు ఉన్నాయి. అటువంటి పరిశుద్ధ ఆలయంలో ఈరోజు మనం ఇక్కడ చేరి మరి దేవుని యొక్క ఆయన యొక్క మాటలు, ఆయన వాక్యాన్ని మనం ధ్యానించుకోవడం చాలా శ్రేష్టమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యూత్ రిట్రీట్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు, యవనస్తులకు, అందరికీ కూడా దేవుని యొక్క నామములో శుభములు తెలుపుతూ, ఇప్పుడు ఈ యొక్క యూత్ రిట్రీట్ కొరకు మనకు గెస్ట్ స్పీకర్గా మనం ఏర్పాటు చేసుకున్న వారు పాస్టర్ స్వెయిన్ ఎడ్వర్డ్స్ గారు మన మధ్యలో ఉంటున్నారు. మరి దయ ఉంచి వారు ఇంతకు మునిపే వారు రాకముందు మేము వారిని ఇక్కడికి పిలిచాము. మరి వారు ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినట్టున్నారు. కాబట్టి దయ ఉంచి ఈ యొక్క స్పెషల్ అకేషన్కి ఇన్విటేషన్ మేము ఇస్తున్నాం. దయ ఉంచి మన స్పీకర్ అయిన స్వెయిన్ ఎడ్వర్డ్స్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా నేను వారిని మనవి చేస్తున్నాను. ఐ వెల్కమ్ పాస్టర్ స్వెయిన్ ఎడ్వర్డ్స్ గారు. ప్లీజ్ కమ్ టు ద డయాస్. సెక్రటరీ వారికి యూత్ డైరెక్టర్ అనిల్ బాబు గారు బొకే ఇచ్చి ఆహ్వానిస్తున్నారు. మన యూత్ డైరెక్టర్ గారైన అనిల్ బాబు మరి వారి బృందం కలిసి ఈ యొక్క యూత్ రిట్రీట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనం అందరం కూడా మరి ఇప్పటి నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అన్ని కార్యక్రమాల్లో, ప్రోగ్రామ్స్లో పాల్గొని మరి వాక్యం చేత
మన ఆత్మలతో నింపబడి దైవ ఆశీస్సులు తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ మరి ఒకసారి మనకు ఈ తరుణంలో వచ్చిన స్పీకర్ గారైన స్వైన్ ఎడ్వర్డ్స్ గారిని అభినందిస్తూ వాక్యం బాగా మా యొక్క యూత్ వారికి అందరికీ దైవాత్మతో వాక్యం అందించాల్సిందిగా నేను కోరుతూ ఈ యొక్క 2 మాటలు ముగిస్తూ ఈ యొక్క మైక్ని మన ఆర్డి జయకుమార్ అయిన ట్రెషరర్ గారికి వారి యొక్క గ్రీటింగ్స్ కూడా తెలపాలని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. మహోన్నతుడైన దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ ఆధ్వర్యంలో జరిగించబడుతున్న ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలలో ఒకటైనటువంటి ఈ యూత్ రిట్రీట్కి ఆహ్వానం అందించిన వెంటనే వచ్చినందుకు, ఇందులో పాల్గొన్నందుకు, ఆశీర్వాదాలు పొందబోతున్నందుకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎదిరించుడి అనే అంశం మీద దేవుని మాటను పట్టుకొని సాతాను సంబంధ కార్యక్రమాలని ఎదిరించడానికి, పోరాడి గెలవడానికి దేవుడు మన సంఘానికి దయచేసిన ఆధిక్యతను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకొనుచున్నాను. నగరం నలుమూలల నుండి, వివిధ సంఘాల నుండి వచ్చిన యువతీ యువకులందరూ సర్వసన్నద్ధులై దేవుని వాక్యము అనే ఖడ్గాన్ని చేబూని యుద్ధోపసన్నద్ధులై మీరందరూ సాతానును పాతాళం అంచుల మట్టు వరకు తరుముతారని, సంఘ కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తారని ఆశిస్తూ మీకందరికీ నా శుభములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ ట్రెజరర్ గారు. ది నెక్స్ట్ ఐటమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఈజ్ డివోషన్ బై రెవరెండ్ డాక్టర్ జి మనోహర్ గారు, చీఫ్ పాస్టర్, డౌనీ హాల్ చర్చ్, నెల్లూరు. వేదికను అలంకరించినటువంటి ఇదే గెస్ట్ స్పీకర్ గారైనటువంటి స్వైన్ ఎడ్వర్డ్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగనే బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్ సెక్రటరీగా రెవరెండ్ డాక్టర్ ప్రభాకర్ రావు గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ట్రెజరర్ గారు ఆర్డి జయకుమార్ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ దినం ప్రత్యేకంగా మరి ఆహ్వానించబడిన యవన బిడ్డలందరికీ కూడా నా హార్దిక మరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి దినం. మీరు పాటలు పాడుతుంటే ఉత్సాహంగా మా అందరికి కూడా మా యవన కాల దశను మళ్ళీ మీరు జ్ఞాపకం చేశారు. స్పాంటేనియస్గా అదే టైంలో పాట పాడమని ఇచ్చినప్పుడు వెంటనే పాడారే, వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా కష్టం అలా పాడటం. మరి ఈరోజు నాకు చాలా ఇష్టమైన బైబిల్ తీసుకొని వచ్చాను. దిస్ ఈజ్ మై ఒక యవన బిడ్డ ఇచ్చిన బైబిల్ కాబట్టి యవన బిడ్డల దగ్గరికి యవన బిడ్డ ఇచ్చిన బైబిల్ తీసుకొని వచ్చాను. సమయంలో ఒక మంచి టాపిక్ ఎంచుకున్నారు. మనకు మధ్య స్పీకర్ గారు ఉన్నారు, వారికి ఎక్కువ టైం ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. కనుక కొన్ని నిమిషాలు 10:40 అయింది, సాధ్యమైతే ఒక 15 నిమిషాల్లో నేను ముగించాలని ఆశిస్తున్నాను. ఎందుకంటే స్పెషల్ గెస్ట్గా మనం పిలుచుకున్న సేవకుని ద్వారా మనం వింటాం. చాలా సంతోషకరమైనటువంటి మాట. వారు దూర ప్రాంతం నుండి కొద్దిగా మంచి సమాచారాన్ని తీసుకొని వచ్చి ఉంటారు. దేవుడు పంపాడు కనుక మనం విందాం. ఈ డివోషన్లో ఎదురించుడి అనేటువంటి మంచి సబ్జెక్ట్ లేక టాపిక్ ఎంచుకున్నాం. దేన్ని ఎదిరించాలి అనే ప్రశ్న వస్తుంది. సాతానును మనం ఎదిరించాలి. సాతానుని మనము ఎదిరించాలి. సాతానుని ఎందుకు ఎదిరించాలి అనేది కూడా మనకు ప్రశ్న వస్తుంది. సాతాను ఎందుకు ఎదిరించాలి? సాతాను ఉంటే మనకేంటి ప్రాబ్లం ఏంటి? సాతాను ఉంటే మనకు ప్రాబ్లం ఉందా అంటే ఉంది. అందుకే వాడిని ఎదిరించాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో మొట్టమొదటి వచనాన్ని మనం చదివితే రాయబడిన మాట ఏంటంటే, మీలో యుద్ధములు పోరాటాలు ఎందుకు వస్తున్నాయి? మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు జరుగుచున్నవి అనేటువంటి మాటను ఆ గ్రంథకర్త మనతో మాట్లాడుతున్నాడు. యుద్ధాలు రావడానికి, పోరాటాలు రావడానికి ఏంటి సమస్య అంటే, మన శరీరములో లేక అవయములో ఉన్నటువంటి భోగేచ్ఛలు,
విలాసానికి, సుఖవంతమైన జీవితానికి కావలసినటువంటి కోరికలను మన శరీర అవయవాలలో ఎవరు పెట్టారు? సాతానుడు మన శరీరంలో పెట్టేశారు కనుక ఆ సాతాను శరీరంలో నుండి పనిచేస్తుంది. మంచి మాట చెప్పారు సెక్రటరీ గారు. యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. దేని వలన? సాతాను శరీర అవయవాలలో పెట్టినటువంటి భోగేచ్ఛలు, కోరికలను బట్టి, శరీర వాంఛలను బట్టి అందరూ కూడా తొట్టిల్లిపోతుంటారు. దేవునికి ఎవరు కావాలి అని మనం ప్రశ్న వేసుకుంటే బైబిల్లో చెప్పిన మాట ఏంటంటే, దేవునికి ముఖ్యంగా యవన బిడ్డలు అవసరం. దేవునికి ఎవరు అవసరం? యవన బిడ్డలు అవసరం. అందుకే యవనులను దేవుడు కోరుకుంటున్నాడు. మరి సాతానుకి ఎవరు అవసరం అంటే, సాతానుకు కూడా యవనస్తులే అవసరం. అందుకే యవన కాలాన్ని యుద్ధాలతో, పోరాటాలతో, కోరికలతో శరీరాన్ని నింపి దేవుని ఆలయమైనటువంటి ఈ శరీరాన్ని కబలించి వేస్తున్న దానివల్ల సాతానును మనము ఎదిరించాలి. మరి ఇంకొక మాట కూడా రాయబడి ఉంది, మీరు అడుగుతున్నవన్నీ కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో. కానీ మీకు దొరకటం లేదు. యవన బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ దొరకటం లేదు. ఎందుకంటే మీ శరీరంలో ఉన్నటువంటి కోరికలను బట్టి మీరు ఏమడుగుతున్నారంటే మీ అవసరతలను బట్టే అడుగుతున్నారు. అంటే మీ యొక్క అవసరతలు, వస్తు సంబంధమైన, శరీర సంబంధమైన అవసరతలను అడుగుతున్నారు కాబట్టి అవి మీకు దొరకటం లేదు అంటున్నాడు. అడుగుతుంటే ఇచ్చే దేవుడు ఇవ్వడం లేదంటే ఎందుకు? కారణం ఏంటంటే సాతానుడు మనలో ఉన్నటువంటి యుద్ధాలు, పోరాటాలు, కొట్లాటల వల్ల మనకు జరుగుతాయి. అందుకని సాతాను ప్రపంచమంతా వ్యాప్తి అయి నేడు యుద్ధాలు, రాజ్యం మీదకి రాజ్యాలు, యవన బిడ్డలు అనేక మంది సూసైడ్లు, యవన బిడ్డలు అనేక మంది తమ జీవితాల్లో విఫలులైపోయి తల్లిదండ్రుల యొక్క మాటను, ఆజ్ఞను వినకుండా, దేవుని యొక్క ఆజ్ఞకు లోబడకుండా వారు ఉండటానికి కారణం ఏంటంటే ఒక సాతానును మనలో ఉండబట్టి. ఆ సాతానును ఎదిరించమని యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనములో మరి రాస్తూ ఉన్నాడు. 7వ వచనం రాయబడిన మాట ఏంటి తెలుసా? మొట్టమొదటిగా సాతానుని ఎదిరించుడి అని రాయలేదు. సాతానును ఎదిరించుడి అని రాయలేదు. దేవునికి లోబడి ఉండుడి. మొదట ఏం చేయాలా? దేవునికి లోబడి ఉండుడి. అప్పుడు మీరు సాతాను లేక అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు మీ దగ్గర నుండి పారిపోతాడు. వెంటనే పారిపోడు వాడు. మీరు ఎదిరిస్తే పారిపోడు. దేవునికి లోబడి ఉండి మీరు ఎదిరించాలి. ఇప్పుడు మన యొక్క స్వైన్ ఎడ్వర్డ్ గారు ఆ దైవ సందేశాన్ని అందిస్తారు కనుక ఎలా మనం ఎదిరించాలో వారు చెప్తారు. మన అందరి మధ్య ప్రపంచంలోనే సాతాను వ్యాప్తి అయి ఉన్నాడు. ఎందుకు ఎదిరించాలి అంటే ఒక మాట, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మన ఆది దంపతులైనటువంటి ఆదాము అవ్వల కుటుంబంలో ఒక వ్యక్తిలోనికి ప్రవేశించి అవ్వలో నుండి ఆదాములోనికి, ఆదాములో నుండి ఆదాము యొక్క కుటుంబంలోనికి సాతానుడు ప్రవేశించాడు. ఎలా అంటే ఒకటి ఆకర్షణ, నేత్రముకు ఉన్నటువంటి ఆకర్షణ. మీరు మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం 16-17 వచనాలు చదివితే ఈ లోకములో ఉన్నవన్నీ ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం అనేవి ఉన్నవి. అది మన తండ్రి అయిన సృష్టికర్త అయిన యెహోవా వలన పుట్టినవి ఎంత మాత్రము కావని ఖండితంగా యోహాను గారు మనకు రాస్తూ ఉన్నారు. మరి ఎవరి వల్ల ఇవి పుట్టావి అంటే అదిగో అబద్ధికుడైనటువంటి సాతానుడు వలన ఈ శరీర ఏచ్ఛ, శరీర కోరికలు, అలాగనే నేత్రాశ, నేత్రముకున్నటువంటి ఆశ, జీవపు డంబము ఉన్నాయంటున్నాడు. అదే మరి ఆది దంపతులైన ఆదాము వాళ్ళ కుటుంబాలలో అవ్వలో ప్రవేశించిన నేత్రాశ ఆదాములోనికి, ఆదాముని కుటుంబంలోకి ఒక ఆకర్షణ, ఈ యొక్క కంటి ఆకర్షణ ద్వారా సాతానుడు ఎంటర్ అయిపోయాడు. ఎదిరించలేకపోయారు వారు. కాబట్టి వారందరూ కూడా
యొక్క మరణానికి సంప్రాప్తమయ్యే వారుగా ప్రపంచానికి మరణాన్ని తీసుకొచ్చి పెట్టాడు. శాశ్వతమైనటువంటి జీవితాన్ని కోల్పోవడానికి, మహిమ కలిగినటువంటి శరీరాన్ని కోల్పోవడానికి, దేవుని ప్రణాళికను మనం పోగొట్టడానికి కారణం ఎదిరించలేకపోయారు. ఇంకో మాట, రోమా పత్రిక మీరు 1వ అధ్యాయం చదివితే ఆయన యూదులకు రాస్తున్నాడు. ఆ పత్రిక 1వ అధ్యాయము 15 వచనం నుండి 31 వచనాలు మీరు చదివితే రాయబడింది ఏంటంటే, వారు దుర్నీతిని అడ్డగిస్తున్నటువంటి ఈ జనులు ఎవరు అంటున్నారు అంటే, దుష్టత్వం ఉంది, అదంతా కూడా సత్యాన్ని అడ్డగిస్తుంది. దుర్నీతి ఎవరిది, దుష్టం ఎవరిది అంటే దుష్టుడు. సాతాని పేరు, ఇంకో పేరు ఏంటంటే దుష్టుడు అని పేరు. సాతాని పేరు అపవాది అని పేరు. సాతాని పేరు ఇంకా చాలా ఉన్నాయి, వాటిలో ఈ 3 మనం మాట్లాడుకుంటున్నాం. కనుక దుష్టుడు, దుష్ట ఆలోచనలు, శరీరంలో కోరికలు మరి ఇచ్చేది ఎవరంటే ఈ యొక్క అపవాది. ఈ దుష్టుడు ఏం చేస్తాడంటే సత్యాన్ని అడ్డగిస్తూ ఉంటాడు. ఆ సత్యాన్ని అడ్డగించేటువంటి వారిని మీరు ఎదిరించాలి అంటున్నాడు అక్కడ. తర్వాత సాతాను అంటే తానే జ్ఞానులం అనుకునే విధంగా కూడా చేస్తుందంట. వాదోపవాదాలు పెట్టేస్తుంది. ఈ నేటి దినాల్లో వాదనలు ఎక్కువ అవుతున్నాయి, ఆర్గ్యుమెంటేషన్ ఎక్కువ అవుతున్నాయి. కనుక ఆ వాదనలోనే క్రైస్తవ్యాన్ని, వాదనలోనే యవ్వనస్తులను, వాదనలోనే క్రైస్తవ మతాన్ని పెట్టి దేవుడు ఎవరినైతే వాదించొద్దన్నాడో ఆ వాదనలు దించేసి వాదనలో వారు వ్యర్థులైపోయారంట. వాదనలో యూదులైన వారు వాదించుకొని వ్యర్థులైపోయారు. కనుక ఆ సత్యాన్ని అడ్డగిస్తున్నారు, అసత్యాన్ని ప్రకటిస్తుంది. కనుక సత్యాన్ని అసత్యముగా మారుస్తుందంట. ఇది గుర్తుపెట్టుకోండి, అందుకు ఎదిరించాలి. సత్యము దేవుని వాక్యము, యోహాను సువార్త 17:17లో సత్యమనే దేవుని వాక్యము మీరు అన్నప్పుడు ఖడ్గమనే 2 అంచుల ఖడ్గమనే వాక్యము, హెబ్రీ పత్రిక 4:12 రాయబడిన ఆ 2 అంచుల ఖడ్గం గల దేవుని వాక్యమనే సత్యాన్ని అడ్డగిస్తూ ఉంది. కనుక ఎదిరించాలి. ఖడ్గం లేకుండా ఎవరు యుద్ధం చేయలేరు. ఖడ్గం అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధం లేకుండా ఎవరు యుద్ధం చేయలేరు. అలాంటి ఆయుధాన్ని దేవుడు మన చేతికి ఇస్తే దాన్ని అడ్డగిస్తూ ఉంది. కనుక అడ్డగిస్తున్న సాతానును మీరు ఎదిరించండి అంటున్నాడు. కింద వాదనలు పెట్టుకోకూడదు. తామే జ్ఞానులు అనుకొని వారు ఆ జ్ఞానములో ఉండిపోయారు, అజ్ఞానులైపోయారు అంటున్నాడు. మీకు 25 వచనం నుండి మీరు చదివితే, అందుకే దుష్ట అభిలాషులకు, అభిలాష అంటే కోరిక, మళ్ళా దుష్టమైనటువంటి సాతాను కోరికలు, అభిలాషలు నెరవేరుస్తున్న వారిని దేవుడు ఆ అభిలాషలకు అప్పచెప్పేశాడు. కనుక స్వాభావికమైన క్రియలు లేక అస్వాభావికమైన క్రియలు జరిగిస్తూ ఉన్నారు. యవనస్తుల్లో చాలామంది ప్రపంచమంతా చూస్తే అస్వాభావికమైన క్రియలు ఉన్నాయి కనుక, అన్యాచురల్ థింగ్స్ ఉన్నాయి కనుక అవి సాతాను. అందుకని మనం ఎదిరించాలి. దేవుడు నమ్ముకున్న వారుగా ఒకరోజు యవనస్తుల కూటమిలో ఉన్న మనము ఈ డివైషన్లో సాతాన్ని ఎదిరించేటువంటి సత్యం అనే వాక్యము ద్వారా ఆ యొక్క దుష్ట అభిలాషలు, అన్యాచురల్ థింగ్స్ అంటే అస్వాభావికమైనవి, కృత్రిమమైన వాటిని ఎదిరించబద్దులమై ఉన్నాము. అది దేవుడు చెప్తున్నాడు. స్త్రీలు కూడా అస్వాభావికమైన వారుగా యవన బిడ్డలు ఉంటూ ఉన్నారు కనుక వారిని ఎదిరించాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఎలా ఎదిరిద్దామండి? ఏం చేస్తే ఎదిరించాలి? ఎలా, ఎందుకు అని చెప్పాను. ఎలా అంటే చేతిలో ఉన్నటువంటి జీవవాక్యాన్ని వారు చేతులు పట్టుకొని జ్యోతులాగా వెలిగారు. యవన బిడ్డలందరూ జ్యోతులాగా వెదగాలి. గిద్యోను వెలిగాడు. కొండలు ఒట్టివే, లోపల కాగడాలు ఉన్నాయి. కొండలు ఒట్టివే, లోపల కాగడాలతో వెలుగుతూ ఉన్నాడు. అందుకే గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం. అందుకే జోసెఫ్ వెలిగాడు. ఆ పొతిఫరు భార్య తను సెడ్యూస్ చేసినా కూడా నిలబడగలిగి పాపం నుండి పారిపోయాడు. సాతాను ఎదిరించాడు. మరి సంసోను ఎదిరించలేకపోయి సాతాను వలలో పడిపోయారు. నేడు అనేక మంది నేర్చుకోవాల్సిన సత్యం అంటే ఎలా ఎదిరిద్దామంటే, మొట్టమొదట దేవుని వాక్యమనే సత్యమని దట్టిని మనం కట్టుకొని దేవుని వాక్యం దివారాత్రములు ధ్యానము చేసేవాడుగా మనం ఉండి, నీటి కాలం వలన నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలించి చెట్టు వలె మనుండి వాక్యమైన నీరును మనము లాక్కుంటూ దేవుని ఆగ్రహిస్తూ ఉండాలని కోరుకుంటున్నాడు. అలా మనం దేవుని. రెండవదిగా వెపన్ ఇంకోటి ఏంటంటే ప్రార్థన అనే దానితో సాతాను ఎదిరిస్తే వాడు పారిపోతాడు. అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తాడు. దేవుడు మన దగ్గరికి రా ప్రభు అంటే రారంట. ఎలా? లోబడాలి దేవునికి, వాక్యానికి, సత్యానికి. ఆ సత్యమైన వాక్యాన్ని ధ్యానము చేయాలి, నడుము కట్టుకోవాలి. తర్వాత ఏంటంటే అప్పుడు వాడు ఎదిరిస్తే పారిపోతే అప్పుడు దేవుడు దగ్గరికి మీరే రావాలి. దేవుడు మీ దగ్గరికి వస్తాడు. దేవుని దగ్గరికి తర్వాత మీరు రాలి. లోబడకుండా, ఎదిరించకుండా సాతాన్ని దేవుని దగ్గరికి వచ్చి పిలిస్తే దేవుడు రాడు.
ఎదిరించకుండా మీరు దేవుని వాక్యానికి లోబడకుండా అపవాదిని ఎదిరిస్తే అపవాది పారిపోడు. కాబట్టి ముందు లోబడాలి దేవుని వాక్యానికి, తర్వాత సాతాన్ని ఎదిరిస్తే పారిపోతాడు. అప్పుడు అలానే ఉండిపోకూడదు, దేవుని దగ్గరికే మనం రావాలి. అప్పుడు దేవుడు మీ దగ్గరికి వస్తాడు. ఇట్స్ ఎ కావెనెంట్, నిబంధన. ఇది నిబంధనతో దేవుడు పనిచేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రెసిడెంట్ గారికి నేను యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ.